అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మైబూ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మటన్ లివర్ కిడ్నీలు కర్రీ చేస్తున్నాను. దానికి ఎలా తయారు చేయాలి, ఏమేమి కావాలి అనేవి మనం కలుపుతూనే చూద్దాము ఈరోజు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళేది ఉంది, స్పీడ్గా ఈరోజు వంట చేస్తున్నాను, అందుకే క్లియర్గా పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతా. అయినా మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా నేను మీకు వేసేటప్పుడు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వేస్తాను. ఈరోజు మనం లివర్ కర్రీ కాలేజీ పిల్లలు కూడా 5 నిమిషాల్లో వండుకునేలాగా రెడీ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ 2 టైమ్స్ మనం వాటర్తో వాష్ చేసిన తర్వాత దీంట్లో ఇంకేమైనా స్మెల్ ఉండకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మళ్ళీ మనం గట్టిగా దీన్ని ఇలా ఒత్తుతూ కలిపితే దీంట్లో ఏమైనా స్మెల్ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. గట్టిగా ముక్కలకి స్మెల్ అనేది లేకుండా చక్కగా కడిగేస్తే కొంచెం బ్లడ్ లాంటి ఏమైనా ఉన్నా పోతుంది. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. మనం ఇప్పుడు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా లివర్ అని కిడ్నీలని. ఇప్పుడు దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ఫ్రెష్గా రుబ్బుకున్నది వేయాలి. కొంచెం ఉప్పు, మనం ఇందాక కడిగినాం కదా గట్టిగా ఉప్పేసి, అందుకే కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు. పసుపు 1 చిన్న స్పూను, కారం 1 స్పూను. కొంచెం మనం నీసు కూరలు అంటే కొంచెం ఎక్కువ వేయాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ లేదా తక్కువ మనకి తగినంత చూసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా ఈ ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకొని ఇలా మనకి మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టినాక ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి మనం తాలింపు రెడీ చేసేసుకుందాం. ఇలా మనం అన్ని ముక్కల్ని ఇలా మసాలాలన్నీ పట్టించేలాగా రెడీ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేద్దాం. మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇలా మనకి ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదా, మరీ బ్లాక్ అవ్వక్కర్లేదు, ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఈ లివర్ని అందులో వేసేసుకుందాం. ఇది మేకలది తెప్పించాము అనుకుంటా, కిడ్నీస్ 3 గోటి కిడ్నీలు తెప్పించాము. తెలుగులో అయితే వీటిని గుర్దాలు అంటారు అనుకుంటా, ఇంగ్లీష్లో మనం మాట్లాడాలనుకుంటే కిడ్నీలు. ఇప్పుడు మనం ఇవి చక్కగా వేగిపోయేలాగా ఆయిల్లోని మూత పెట్టి 5 మినిట్స్ వేయించుదాం. వాటర్ వేయకపోయినా కూడా వాటర్ అయ్యే వచ్చాయి. ఈ వాటర్ మొత్తం కొంచెం ఇలా ఇనికిపోయిన తర్వాత మనం దీంట్లోకి కావాల్సిన గరం మసాలా, కొత్తిమీర అవి యాడ్ చేసుకున్నాం. ఇందులోనే నేను మసాలా కలిపాను కాబట్టి ఈ వాటర్ వేస్ట్ చేయకుండా ఉండాలి అని కొంచెం వాటర్ వేసాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇవి కూడా యాడ్ చేద్దాం అందులోకి. ఏం కాదు, ఇక ఏం చేస్తాను కానీ చెమ్మటి నాకు అడిగి వచ్చింది లేసి. చూడండి, ఇలా ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తుంది కదా, మనకి ఆల్రెడీ 90% కుక్ అయిపోయినట్టు. అయినా మనకు కొంచెం గ్రేవీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి నేను ఈ వాటర్ కూడా యాడ్ చేస్తాను.
అలాగే మనకి వాటర్ వేసాం కదా, కుక్ అవుతున్నప్పుడు దీంట్లో నేను కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న కట్టలు తీసుకొని శుభ్రం చేశాను. ఇప్పుడు ఇవి కూడా మనం యాడ్ చేసేద్దాం. లివర్ కదండి, కొంచెం కొత్తిమీర, పుదీనా ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇలా మగ్గనాక మసాలా యాడ్ చేద్దాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తాము. చూడండి, చక్కగా ఆయిల్ మొత్తం మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు నేను తయారు చేసిన ఇంట్లో గరం మసాలా నేను 1 స్పూన్నర వేసాను, సరిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు. చూడండి ఎంత బాగుందో చూడటానికి. చూడండి, మనం మసాలా వేసాక కర్రీ కొంచెం ఉన్న వాటర్ కూడా చక్కగా గుంజేస్తుంది. ఇప్పుడు మనకు ఓన్లీ ఆయిల్లోనే మగ్గిపోయింది కాబట్టి మనకి కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా లివర్ కిడ్నీల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా గుమగుమలాడే లివర్ కర్రీ, కిడ్నీలు, దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేసారు కాబట్టి నాకు ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.